Watch full episodes on Jio Hotstar. నాన్న మోటు నా బుజ్జి నాన్న నాన్న పట్టుకుంటాను పట్టుకుంటాను పట్టుకేశాను కూర్చో. మామిడి పండు ప్రయత్నించు నాన్న. ప్రయత్నించు. బాబు జాగ్రత్త. ప్రయత్నించు, బాగా ప్రయత్నించు. ప్రయత్నించు బాబు. వాడు గుర్తు పెట్టుకో బాబు, ప్రయత్నించే వాళ్ళు ఎవరు జీవితంలో ఓడిపోరు. శబాష్. మొత్తానికి సాధించావు. చూసావా, ప్రయత్నించే వాళ్ళు ఎవ్వరికి జీవితంలో ఓటమి అనేది ఉండదు. మోటు నువ్వు ఏం చేస్తున్నావు? మోటు దిగు. మోటు అతను నువ్వు కింద ఏం చేస్తున్నావు చెప్పు. కింద నేను నిద్రపోతున్నాను. నువ్వు నా మీదకు దూకి నా పైన గెంతుతున్నావు. అరే నేను కలగంటున్నాను. వెరీ సారీ సారీ. అరే కలకనాలనుకుంటే నీ బెడ్ మీద పడుకుని కలకను. నువ్వు నా మీద ఎందుకు ఎక్కి డాన్స్ చేస్తున్నావు? సారీ పత్తులు. పట్టుకో పట్టుకో పట్టుకో. రా త్వరగా రా, పట్టుకో. నేను పట్టుకుంటాను పట్టుకుంటాను. నన్ను ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి. వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి. వదలండి. నన్ను వదలండి. మోటు మా నాన్నను తీసుకెళ్ళండి. వదిలిపెట్టడు. అరే నీకు ఏమైంది మోటు? అయ్యో నా కాలు వదులు. నీకు ఆకలిగా ఉంటే అన్నం తిను, అంతేగాని నా కాలు తింటావండి. మోటు వదులు. సారీ సారీ పత్తులు. వెరీ సారీ. మోటు ఏమైంది మోటు? నువ్వు ఎందుకని ఇంత విచారంగా ఉన్నావు? తెలియలేదు పత్తులు. ఈ మధ్య కాలంలో రోజు మా నాన్న కల్లోకి వస్తున్నారు. ఆయన కలలో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు కొంతమంది ఏలియన్స్ ఆయన్ని తీసుకుని వెళ్లారు. రోజు అదే కల వస్తూ ఉంది. ఈ రోజు మా నాన్నగారు నాకు బాగా జ్ఞాపకం వస్తున్నారు. అవును పత్తులు. మోటు నీ చిన్నప్పుడే మీ నాన్నగారు హఠాత్తుగా కనపడకుండా వెళ్ళిపోయారు. కానీ హఠాత్తుగా ఇన్నేళ్ల తర్వాత నీకు ఆ కళ ఎలా వచ్చింది? అదే నేను ఆలోచిస్తున్నాను. రోజు ఒకే కళ ఎందుకు వస్తుంది అని. దీని వెనకాల ఏదైనా రహస్యం ఉందంటావా? మనం రేపు ఉదయమే డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్లి విషయాన్ని చెబుదాం. కానీ రేపు ఉదయం వరకు నువ్వు మేలుకునే ఉండు, నిద్రపోవద్దు. అరే ఏంటి పత్తులు ఇది? నన్ను నువ్వు పడుకోమని చెప్పాలి కదా, కానీ దానికి బదులుగా నిద్రపోవద్దని చెబుతున్నావేంటి? నిన్ను నిద్రపోమని చెబితే నువ్వు ఒకటి నా మీద ఎక్కి డాన్స్ చేస్తావు, లేదంటే నా కాలు కరుస్తావు. అందుకనే అలా చెప్పాను. కాబట్టి నువ్వు మేలుకునే ఉండు. ఇదిగోండి వేడి వేడి టీ తాగండి. డాక్టర్ జట్కా మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా మోటు, నాకు కొద్ది కాలంగా ఇలాంటి మెసేజ్లే వస్తున్నాయి మిత్రమా. అదేమిటంటే నీ తండ్రి నీ సహాయం కోసం పిలుస్తున్నారు. అవును మిత్రమా.
మెసేజా? ఏం మెసేజీ? ఒకసారి ఇటు రండి. ఇదిగో చూడండి. ఓయ్ మిత్రులారా, దీన్ని చూడండి. నేను ఈ పియానోని ఏలియన్స్ ని కాంటాక్ట్ చేయడం కోసం తయారు చేశాను. దీన్ని వాయిస్తే కోడ్ వర్డ్స్ ద్వారా ఏలియన్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు మిత్రులారా. ఈ విషయం ఏలియన్స్ కి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా దీని ద్వారా కోడ్ వర్డ్స్ ని పంపిస్తున్నారు. చూడండి మిత్రులారా, చూడండి, మళ్ళీ వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఈ మ్యూజిక్ ని వినొద్దు మిత్రులారా. మీరు ఆ మానిటర్ ను చూడండి, అక్కడ ఈ మ్యూజిక్ కోడ్ టైప్ అవుతోంది మిత్రులారా. అంటే దీని అర్థం మోటు వాళ్ళ నాన్నగారు ప్రాణాలతోటే ఉన్నారు, ప్లానెట్ యాక్సర్ లో ఉన్నారు, ఏదో సమస్యలో ఉండి ఉంటారు. లగైతూ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. మోటు వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప సైంటిస్ట్. ఆయన ఏలియన్స్ మీద రీసెర్చ్ చేసేవారు. ఆయన అందరూ ఏలియన్స్ ని మనుషుల్ని ఫ్రెండ్స్ గా చేద్దామని ఆశపడ్డారు. కానీ హఠాత్తుగా ఒక రోజు ఆయన కనపడకుండా పోయారు. ఒకవేళ ప్లానెట్ యాక్సర్ లోని ఏలియన్స్ ఆయన్ని ఎత్తుకుపోయాయేమో. నాన్న ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని చూడాలి. నాన్నగారు. అరే మోటు, ఇది కంప్యూటర్, మీ నాన్నగారు కాదు. నేను మా నాన్నగారిని చూడాలి. నేను మా నాన్నగారిని చూడాలి. నాన్న, మోటు నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు మీ నాన్నగారిని కలుసుకోవాలి అంటే ఇప్పుడు మనందరం ప్లానెట్ ఎక్స్ఆర్ కి వెళ్ళాల్సిందే. మిత్రుడా, అక్కడ చూడు, అదే ప్లానెట్ ఎక్స్ఆర్. నాన్నగారు, నేను వస్తున్నాను. నాన్నగారు, నాన్నగారు ఎక్కడున్నారు? నా కంటికి కనిపించట్లేదండి. ఎక్కడున్నారు? చెప్పండి, చెప్పండి నాన్నగారు. మోటు, ఇది కేవలం శాటిలైట్ ఇమేజ్ మాత్రమే. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు తప్పకుండా ఆయన కలుస్తావు. ఆ ప్లానెట్ యాక్సర్ ఎక్కడ ఉన్నా సరే మీ నాన్నగారిని అక్కడి నుంచి మనం ఖచ్చితంగా తీసుకుని వద్దాం. చల్లగా ఇవ్వు. ఓకే, బాయ్. జీవితాంతం ఇలా చెత్తలోనే బతుకుతూ ఉండండి. చివరికి ఇదే మీ జీవితంగా మారిపోతుంది. ఇలాగే ఇంకా ఎన్నాళ్ళుంటారు? మీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా? కానీ మేము ఇంకేం చేయగలం? జార్ మమ్మల్ని కిందకి పంపించేశాడు. మేము పైకి వెళ్ళలేము. వాళ్ళు వేసిన కుప్పలన్నింటినీ ఏడడం తప్ప మాకు ఇంకేం పని ఉంది? ఈ జామ్ చాలా బాగుంది, తిని చూడు. కావాలంటే జామ్ అంతా నువ్వొక్కడివే తిను. చూస్తుంటే ఆ రోజుల్ని మీరందరూ మర్చిపోయినట్టున్నారు. మనం పైన టవర్స్ లో జీవించేవాళ్ళం. అప్పుడు ఎంతగానో స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. ఆ రోజులు ఎంత బాగుండేవో. మాకన్నీ జ్ఞాపకం ఉన్నాయి, కానీ మేము మాత్రం ఏం చేయగలం? ఇదిగో దీన్ని తినండి. ఈ రొట్టి చాలా టేస్ట్ గా ఉంది. ఏ జుమి, మనం వెంటనే సార్ దురాగతాల్ని అడ్డుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. అక్సర్ మెజార్ కి స్వాగతం. గెలాక్సీ ప్రయాణం బాగా జరిగిందా?
మోహన్ సిన్హాతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు మోహన్ సిన్హా? నా మిత్రమా, నా సహోదరా, ఎలా ఉన్నావు? ఒక్కసారి నా కంటికి కట్టిన కట్టు విప్పు, అప్పుడు నేనేటో చూపిస్తాను. నీకే తెలుసు కదా నేనెప్పుడు అబద్ధాలు చెప్పనని. ఒకవేళ చెప్తే కాకులు పొడుస్తాయి. నాకు కాకులంటే చాలా భయం. అందుకని నేను మాటిస్తున్నాను, నిన్ను విడిపిస్తాను, తప్పకుండా విడిపిస్తాను. కానీ అందుకు ముందు నువ్వు నాకిది నేర్పించాలి. నువ్వు ఎలా నీ మైండ్ కంట్రోల్ మెషిన్ తో నీ బ్రెయిన్ ని, నీ కళ్ళని ఎలా కనెక్ట్ చేస్తున్నావో నాకు నేర్పాలి. ఈ మిషన్ ని ధరించి నువ్వు ఇతరుల కళ్ళల్లోకి చూసి వాళ్ళ మైండ్ ని నువ్వు ఎలా రీడ్ చేస్తున్నావు, అంతేకాదు నువ్వు వాళ్ళ బ్రెయిన్ ని నీ కంట్రోల్లోకి ఎలా తీసుకురాగలుగుతున్నావు, అంతేకాదు నువ్వు వాళ్ళ కళల్లోకి ఎలా వెళ్ళగలుగుతున్నావు. నేను ఎన్నోసార్లు ఈ మిషన్ ని ధరించాను, కానీ నేను ఏమి చెయ్యలేకపోయాను. అవన్నీ నీకు నేర్పిస్తే భూమిలో ఉండే ప్రజలే కాకుండా ఇక్కడుండే ఏలియన్స్ ని కూడా బానిసలు చేసుకుంటావు. అందుకని అటువంటివేవి నేను జరగనివ్వను. నేనెప్పుడు భూలోక ప్రజలు ఏలియన్స్ ఫ్రెండ్స్ గా ఉండాలనుకుంటున్నాను. వాళ్ళందరూ కలిసి జీవనం సాగించాలనుకుంటున్నాను. ఆ మిషన్ ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా నేను పూర్తి చేసి తీరుతాను. ఈ మెషిన్ ఎందుకు పనికిరాదు? దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దీన్ని తీసుకెళ్లి ఎవరైనా చురుకైన వ్యక్తిని కనిపెట్టి దీన్ని అతని తలకి అమర్చి అతని బ్రెయిన్ ని బ్లాంక్ చేసి చూపించండి త్వరగా. ఈ మెషిన్ పని చేస్తోందో లేదో నేను వెంటనే తెలుసుకుని తీరాలి. రోబోట్ 1, ఈ తెలివైన వాడిని తీసుకెళ్లి ఆ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లోని బంధించు. నువ్వేం చేస్తున్నావు? వదిలో, నీకే చెప్పేది. ఐ సే లీవ్ మీ, ఇట్స్ అన్ ఆర్డర్. సారీ బాస్, సారీ. నేను చెప్పేది ఏంటంటే అందరికైనా తెలివైన వాడిని తీసుకెళ్లి ల్యాబ్ లో బంధించాలి. నన్ను వదులు, లేదంటే అందరినీ అంతం చేసేస్తాను. సారీ సార్, నేను అందరికన్నా చాలా తెలివైన వాడిని తీసుకెళ్లి ల్యాబ్ లోని బంధించమని చెప్పాను. ఆ రోబోట్ 1 ఏమో తెలియకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నేను నా చుట్టూ మూర్ఖుల్ని పెట్టుకున్నాను. ఆ మూర్ఖులందరికీ నాయకుడివి నువ్వే. నేను ఆ మెషిన్ ని నీ బ్రెయిన్ మీద ఉపయోగించి ఉండాల్సింది, కానీ కుదరదు. ఎందుకంటే నీ బ్రెయిన్ ఇప్పటికే బ్లాంక్ గా ఉంది. ఏంటి, నేను చెప్పింది కరెక్టే కదా? మీరు చెప్పింది నిజమే సార్. నా బుర్రలోనేమో అసలు గుజ్జే లేదు సార్. ఆజాద్, కావాలంటే చూడు, ఏ రోజుకైనా నా కొడుకు వచ్చి తీరుతాడు. ఆ తర్వాత ఈ ఏలియన్ ప్రపంచాన్ని ఖచ్చితంగా సర్వనాశనం చేస్తాడు. కొడుకొస్తాడా? ఎన్ని సంవత్సరాల తర్వాత? మినీ, ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి పవర్ ని విడుదల చెయ్యి. ఇతని మెదడులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకో. తరువాత అతని మెదడుని బ్లాంక్ చేసేయ్.
అక్సా, మిషన్ల పవర్ మొత్తం ఉపయోగిస్తే ప్రమాదం. ఇంతకు మించి ఆయన మీద లోడు వేసామంటే తట్టుకోలేరు. ఏంటి తట్టుకోలేడా? అయితే తనకి చెప్పు, ఆ రహస్యమేంటో మర్యాదగా గనక చెప్పకపోతే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని. మన మాట విననప్పుడు తన మీద జాలి చూపించకూడదు. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. కావాలంటే చూడు మిని, నా కొడుకు ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా మీ అంతు చూస్తాడు. నాకిప్పుడే గుర్తుకొస్తోంది, వాడికప్పుడు ఒక 5-6 ఏళ్లుంటాయి. ఏలియన్స్ వాళ్ళ నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందా? లేదు సార్, నాకు తెలిసి మీరు ఏలియన్ వరల్డ్ కు కాంటాక్ట్ చేయడం అనవసరం అనిపిస్తోంది. వాళ్ళు ఎప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేయరు. ప్రయత్నిస్తూ ఉండండి. ప్రయత్నించే వాళ్ళకి ఎప్పుడు అపజయం అనేది ఉండనే ఉండదు. మెసేజ్ పంపిస్తూనే ఉండండి. నేనేమనుకుంటున్నానంటే ఈ యూనివర్స్ లో ఎన్నెన్నో జీవాలు ఉన్నాయి. వాటిని మనం ఏలియన్స్ అంటాం. వాళ్ళు భూలోక ప్రజలతో ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి. అప్పుడు మనం వాళ్ళని ఏలియన్స్ అని పిలిచే అవసరమే ఉండదు. అప్పుడు మనందరం ఈ యూనివర్స్ లో ఒక కుటుంబంగా బతకొచ్చు. నువ్వే ఆలోచించు. వాళ్ళ సైన్స్ని మనం ఉపయోగించుకుని మన ప్రజలకి ఎంతో సహాయం చేస్తే చాలా బాగుంటుంది. నాన్నా, అరే మోటు, నువ్వేంటిలా ఎక్కడికి వచ్చావు? డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? మీరు నన్ను ఆడుకోవడానికి రమ్మన్నారు కదా, అందుకని డ్రైవర్ రాకుంటే నేను ఒక్కడనే వచ్చేసాను. 5 కిలోమీటర్లు నువ్వు నడిచే వచ్చావా? అది నువ్వొక్కడివే? ఓ నా బుజ్జి కన్నా బాబు. మోటు, మోటు, గట్టిగా మాట్లాడకండి. భూమి మీద ఉన్న మీ అబ్బాయిని వెతకమని అన్ని చోట్లకి నేను సిగ్నల్స్ పంపిస్తున్నాను. ఇక్కడున్న ఎవరికైనా ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత అక్సర్ నన్ను చంపేస్తాడు. సరే, ఇక నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ మినీ, థ్యాంక్ యూ. నేను నా కొడుకు మోటు రా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యమ్మా! మీరందరూ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మోటు మీ నాన్నగారు కనపడకపోతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ పోలీసుని ఇలా తీసుకువెళ్ళిపోకూడదు. ఇది చాలా తప్పు. అయ్యమ్మా! సింగం గారు, మీ అవసరం మాకు ఎంతైనా ఉంటుంది. అందుకని మిమ్మల్ని కూడా మేము మాతో పాటు తీసుకెళ్తున్నాం. అటాక్! అటాక్! శత్రువులు మనల్ని అటాక్ చేస్తున్నారు. అదిగో చూడండి, శత్రువులు. వాళ్ళు మన మీద పెద్ద పెద్ద రాళ్లు విసిరేస్తున్నారు. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అవి రాళ్లు కాదు మిత్రమా, వాటిని ఉల్కలు అంటారు. వాటిలో ఏదో ఒకటి మన స్పేస్ షిప్ ని ఢీకుంటే గనుక ఇక మనం ఇక్కడ నుంచి నడిచి వెళ్లాల్సిందే మిత్రమా. లగైతూ ఆకాశంలో వీటన్నిటిని ఎలా తప్పించుకుని వెళ్ళగలం? మమ్మీ కాపాడు! డాడీ! డాడీ! ఎవరైనా నన్ను కాపాడండి! అయ్యమ్మో, మనం తప్పించుకోలేదు. సేఫ్టీ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మిత్రులారా, నా మాట వినండి. మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే దీని డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఈ స్పేస్ షిప్ ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు. లేదు, మనం తిరిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నేను మా నాన్నగారిని చూడకుండా ఇక్కడి నుంచి తిరిగి రాను, ఏం జరిగినా సరే. డాక్టర్ జట్కా, ఆ డ్యామేజ్ సరి చేయడానికి ఏదైనా మార్గం ఉందా? మార్గం ఉంది మిత్రమా, కానీ అది చాలా ప్రమాదంతో కూడుకున్నది. మనలో ఎవరో ఒకరు ఈ స్పేస్ షిప్ బయటకు వెళ్లి డ్యామేజ్ అయిన మెటల్ ప్లేట్ ని వెంటనే వెల్డింగ్ చేయాలి మిత్రమా. అలా చేస్తున్నప్పుడు ఏ ఉల్కలైనా వచ్చి గుద్దితే ఇక వెంటనే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. నేను వెళ్తాను. ఇప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా మా నాన్నగారిని నన్ను కలవకుండా ఆపలేరు. మోటు, జాగ్రత్తగా ఉండు. మోటు, ఎదురుగా చూడు. మోటు, త్వరగా లోపలికి వచ్చేయి. మోటు,
మోటు డాక్టర్ జట్కా స్పేస్ షిప్ ని మోటు దగ్గరకు తీసుకువెళ్ళండి త్వరగా. మోటు పత్తులు మోటు పట్టుకో త్వరగా. లగైతూ ఉలక భూమిని ఢీ కొడుతుందేమోనని ప్రజలు భయపడుతుంటే మనం ఉలకల మధ్యలోనే వెళ్తున్నాం. అరే గసిడిరామ్, మధ్యలో నీ గోల కాసేపు ఆపు. డాక్టర్ జట్కా స్పేస్ షిప్ ని మోటు దగ్గరికి తీసుకువెళ్ళు. ఇంకా ఇంకా దగ్గరికి. ఓయ్ పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నన్ను క్షమించు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళటం అసాధ్యం. ఉల్కలు ఢీకుంటే మనందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. డాక్టర్ జట్కా, మీరు దగ్గరగా వెళ్ళలేరు, కానీ నేను దగ్గరగా వెళ్ళగలను కదా. నా మిత్రుడు నా దగ్గర లేనప్పుడు నేను ఈ స్పేస్ షిప్ లో కూర్చుని ఏం చేయగలను చెప్పండి. Yes. మోటు నన్ను కాపాడండి. ఓకే. అమ్మ, ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. Come on. థ్యాంక్ యూ పత్తులు. నేనేమనుకున్నానంటే ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకున్నాను. ఒకవేళ నిన్ను ఇలాగే వదిలేస్తే మీ నాన్నగారికి మా ముఖాన్ని ఎలా చూపించగలం? డాక్టర్ జట్కా, ఫుల్ స్పీడ్, లెట్స్ గో. చాలా బాగుంది. చూస్తుంటే ఇక్కడ అందరూ గాలిలోనే ఎగురుతున్నారు. ఇక భూమి మీద ఎవరున్నట్టు? ఓయ్, నేను దీని గురించి చదివాను మిత్రమా. వీళ్ళ నాయకుడి పేరు జర్. వాడు ఎంతో క్రూరుడు, దుర్మార్గుడు. వాడికి ఎవరు ఎదురు తిరిగినా వాడిని తీసుకెళ్లి కిందనున్న చెత్తబుట్లో పడేస్తారు. అంతేకాదు, వాళ్ళు ఇదిగో ఇటువంటి లేజర్ బీమ్ ఫ్లోర్ ని తయారు చేశారు, కిందనున్న వాళ్ళు ఎవరు పైకి రాకుండా ఉండటం కోసం. అయ్యమ్మో, అలాగైతే మన స్పేస్ షిప్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది? స్పేస్ షిప్ గాల్లోనే ఉంటుంది, మనం మాత్రం కిందకి వెళ్తాం. నేను అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను. పదండి. పర్వాలేదు పెద్దనయ్య, ఫ్లయింగ్ కార్ కూడా రెడీ చేసి ఉంచారే. ఇప్పుడు దీంట్లో వెళ్తే సూపర్ గా ఉంటది. పదండి మిత్రులారా. ఎంత అద్భుతమైన వ్యూ. ఏంటిది? హలో హలో, ఆల్ సెక్యూరిటీ, దిస్ ఈజ్ X001 హియర్. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ఏదో గుర్తు తెలియని వాహనం మన నగరంలోకి ప్రవేశించింది. అందులో 5 వ్యక్తులు ఉన్నారు. సీలో ఉన్న వాలంటీర్స్, క్యాచ్ దెమ్.
హలో సెక్యూరిటీ 1, దిస్ ఇస్ X75. ఆ కార్ నా ముందు వెళ్తుంది, పట్టుకోవడానికి వెళ్తున్నాను. అది జోన్ 5 నుండి జోన్ 7 కి వెళ్తోంది. జోన్ 7 అలర్ట్, జోన్ 7 అలర్ట్. హలో, ఐ ఆమ్ రెడీ. దిస్ ఈజ్ X101. ఐ ఆమ్ రెడీ. చూస్తున్నారా మిత్రులారా, మనకి స్వాగతం చెప్పడానికి మొత్తం అంతా కట్టుకట్టుకుని వస్తున్నారు. ఊరేగింపా? ఇక్కడ ఎవరి పెళ్లి జరుగుతోంది? ఊరేగింపు ఎక్కడా? అరే వెనక్కి చూడు మోటు, వెనక్కి చూడు. ఆ పోలీసు మనల్ని వెంటాడుతున్నాడు. అరే పోలీసులే కాదు, ఆర్మీ వాళ్ళు కూడా ఈ రోజు మనల్ని పట్టుకోలేరు. పెద్దనయ్య, నేను డ్రైవ్ చేస్తాను, నాకు ఇవ్వు. పత్తులు, నువ్వు ముందుకు వచ్చేసాయి. మోటు మిత్రమా, ఆగండి, ఆగండి, లేదంటే మీ కార్ని బ్లాస్ట్ చేస్తాను. ఆగండి. దానేమి చింగం, ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. హే మోటు, నువ్వు కారు నడుపు. వీడి సంగతి నేను చూస్తాను. చూస్తాను 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 చూస్తాను. మమ్మీ డాడీ కాపాడండి, మేము 4 వైపులా ఇరుక్కుపోయాం. లగైతో ఇప్పుడేం చేయాలి? అరే ఘసెటరా, ఊరుకోండు, నోరు మూసుకోనుండు. ఇప్పుడు చూద్దాం ఎవరికి ఎంత దమ్ముందో. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇంజిన్ ఆఫ్ చేస్తే మనం అందరం కిందకి వెళ్ళిపోతాం మిత్రమా. మమ్మీ డాడీ సార్కి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడినట్టున్నారు. అందుకనే అదిగో అటు చూడు, సెక్యూరిటీ వాళ్ళని వెంబడిస్తున్నారు. మనం ఈ నెట్ డోర్ ని ఓపెన్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఏ రోజైతే ఈ నెట్ ను ఓపెన్ చేయగలుగుతామో ఆ రోజే మళ్ళీ వెళ్ళి మన పోరాటాన్ని మనం మొదలు పెట్టగలము. అంతవరకు వేచి ఉండాలి. మోటు నా మిత్రమా, మనం కనుక లేజర్ నెట్ ని తాకామంటే మనం అందరం భస్మం అయిపోతాం మిత్రమా.
వెల్కమ్. ఇంతకీ నువ్వెవరు? మాకెందుకు సహాయం చేసావు చెప్పు. నాకు మీ నాన్నగారు బాగా తెలుసు. అంతేకాదు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి నేను ఎన్నో చోట్లకి మెసేజెస్ పంపించాను. మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వు మోటువే కదా? అవును, నేనే మోటూని. అచ్చో నువ్వు మీ నాన్నగారిలాగే ఉన్నావు. ఇతను నా మిత్రుడు పత్లు, ఈయన డాక్టర్ జట్కా, ఈయన ఇన్స్పెక్టర్ చింగం, ఈయన ఖచ్చితరాం. హలో. ఇప్పుడు మీకు విషయం బాగా అర్థమైంది అనుకుంటాను. మోటుని రమ్మని మీరు తరచూ మెసేజ్ల మీద మెసేజ్లు పంపుతూ ఉన్నారు కదా, కానీ మోటు కలలో మీరు వాళ్ళ నాన్నగారిని ఎత్తుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన దగ్గర అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి ఎవరి కల్లోకైనా వెళ్లి రాగలరు. అలాగే ఎవరి కళ్ళలోకైనా చూసి వారి మనసులో ఏముందో చెప్పేయగలరు. కంట్రోల్ కూడా చేయగలరు. ఆ శక్తిని తీసుకోవడానికి అజర్ సార్ ఆయన్ని ఖైదు చేశారు. అదంతా సరే గాని ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి అతనికి మోటు జ్ఞాపకం ఎలా వచ్చింది? అప్పుడు నువ్వు చిన్నవాడివి, చాలా చిన్నవాడివి. ఇన్ని రోజులు అజార్ దగ్గర నుంచి నిన్ను కాపాడడం కోసమే ఆయన నిన్ను కాంటాక్ట్ చేయకుండా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు వయసు పెద్దదైంది, అంతేకాకుండా తట్టుకునే శక్తి పోతుంది. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు కదా, ఆయన్ని విడిపించి తీసుకువెళ్ళగలవన్న నమ్మకం ఆయనకొచ్చింది. నన్ను త్వరగా తీసుకువెళ్ళండి, త్వరగా మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. నువ్వు ఇలా ఆవేశపడకూడదు. అజార్ సార్ ప్రమాదకరమైన వాడే కాదు, చాలా తెలివైన వాడు కూడా. ఆయన దగ్గర చాలా తెలివిగా ప్రవర్తించాలి. చూడండి, మీరు బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ముందు భోంచేయండి, ఆ తర్వాత మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? హలో మ్యామ్. రండి రండి, త్వరగా దిగొచ్చేయండి. నాన్నగారండి, నాన్నగారండి. మోటు మోటు నువ్వు వచ్చేసావా? ఎలా ఉన్నావు బాబు? మోటు బాబు నువ్వు ఎలా ఉన్నావు? మోటు నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి వచ్చాను నాన్న, నేను తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎవరు మీ కంటికి గంటలు కట్టింది? తీయండి నాన్నగారు, తీయమని చెప్తున్నాగా. మోటు వద్దు వద్దు మోటు. నన్ను క్షమించండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఆయన కళ్ళు పట్టుకుంటే ఎవరికైనా షాక్ కొడుతుంది. ఆయన కళ్ళు తెరవకుండా ఉండడానికి అలా చేశాం. అది తెరవడానికి ఒక కోట్ ఉంది. అది కేవలం అజార్ సార్కి, ఆ తర్వాత లట్టుకు మాత్రమే. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసావు, అయినా నిన్నే చూడలేకపోతున్నాను. నా కొడుకు ఎలా ఉన్నాడు? చూడ్డానికి అచ్చు మీలాగే ఉన్నాడు సార్. మీరు తప్పకుండా చూస్తారు నాన్నగారు, సందేహం లేదు. ఈ లోపల నాకు ఒక చిన్న పని ఉంది, ఆ జార్ సంగతి చూసొస్తాను నాన్నగారు. మోహన్ సిన్హా, నువ్వు చెప్పింది నిజమే. నీకు కొడుకున్నాడు, నువ్వు కూడా అబద్ధం చెప్పలేదన్న మాట. ఎందుకంటే కాకి పొడుస్తుంది, పైగా కాకంటే నాకు చాలా భయం. నువ్వు కూడా కాకంటే భయపడతావనుకుంటా. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. నీకే చెప్పేది, నన్ను వదిలిపెట్టు.
వెల్కమ్ మోటు. ఇక మీదట నువ్వు కూడా మా ఖైదీవే. థ్యాంక్ యూ మినీ, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. మోటో వాళ్ళ నాన్నగారి నమ్మకం గెలవడం అంత గొప్ప విషయం ఏమీ కాదు. అంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం ఇదంతా కేవలం నీ పన్నాగమేనా? ఓ, నువ్వు తెలివైన వాడివే, బాగానే కనిపెట్టావు. మిస్టర్ మోహన్ సిన్హా, నా మిత్రమా సహోదరా, నేను అబద్ధం చెప్పనన్న సంగతి నీకు తెలుసు. ఎందుకంటే కాకి పొడుస్తుంది, కాకంటే నాకు భయం కదా. నువ్వు గనక నీ శక్తి రహస్యమేంటో నాకు చెప్పకపోతే నేను నిజం చెప్తున్నాను, మోటు బ్రెయిన్ ని బ్లాంక్ చేసేస్తాను. తర్వాత తను నిన్ను మాత్రమే కాదు, తనని తనే మర్చిపోతాడు. ఇప్పుడు తను నీ పక్కనే వేలాడుతున్నాడు. స్టార్ట్ ద మెషిన్. నా మిత్రుణ్ణి వదలండి. నువ్వు నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు. వద్దు, వాడిని వదిలే, వాడిని వదిలే. నేను చెప్పేస్తాను, నీకంతా వివరంగా చెప్పేస్తాను. నాన్నగారు, నాన్నగారు, మీరేం చెప్పకండి. నన్ను క్షమించు మోటు. జీవితాంతం నిన్ను నేను కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఇక ఈ ప్రపంచంలో నేను బతకడమే అనవసరం. నా వల్ల నువ్వు బంధించబడ్డావు. సారీ బాబు. వద్దు వద్దు, మీరిద్దరు అసలు బాధపడద్దు. మీరు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. చెప్పండి చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. బాస్ దానికోసం ఎదురు చూస్తున్నారు. లగైతు, ఇప్పుడు ఫైటింగ్ ప్రారంభమైపోయింది. నాకు ఇందులో 20 ఏళ్ళ అనుభవం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పోయి చేయడానికి ఉంది, పారిపోవడమే. రండి. మనం ఎంత గొంతు చించుకుని అరిచినా అంతకంతకి ఆక్టోపస్లు పెరిగిపోతున్నాయి మిత్రులారా. పదండి, ఎలాగోలా మనం బయటికి పారిపోదాం. పదండి. లేదు, నాన్నగారిని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళిపోలేను. అరే, నువ్వే జీవించి ఉండకపోతే మీ నాన్నగారిని ఎవరు కాపాడతారు చెప్పు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, ఆ తర్వాత నీకు కావాల్సిన ఏర్పాట్లు మేం చేస్తాం. నాన్న, నేను తిరిగి వస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని పోలేరు. హ్యాండ్స్ అప్. హేయ్, దానేమి చింగం. ఈ చింగం చేతుల తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఇక్కడ ఏదైనా అంబరిలా దొరుకుతుందా? ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్షం రాబోతోందా? థ్యాంక్ యూ.
అరే సడన్ గా ఇక్కడికి కొబ్బరి బొండాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఈ గన్నును ఒకసారి పైకి చూపించి నువ్వు షూట్ చేయి. చింగంగారు చింగంగారు మీరు వెంటనే వెళ్ళి ఆ చెత్త బుట్టలో దూకేయండి. తిన్నగా వెళ్ళి ఒక ట్రక్ పెట్టిలో పడతారు. ఆ తర్వాత మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, మీరెందుకు నన్ను కొడుతున్నారు? ఇంతకు ముందు మినీ మాకు సహాయం చేసి మేము ఇరుక్కునేలా చేసింది. చెప్పు చెప్పు, ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఎక్కడ ఇరికిద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నేను జీవితాంతం ఆజాద్కి చెంచా పని చేస్తున్నాను, కానీ ఆయన నా బుర్రలో గుజ్జు లేదు అని అంటున్నారు. మేమేమైనా ఆయనకి బాధ లేదు, కానీ ఈ రోజు చూపిస్తాను ఈ గుజ్జు లేని బుర్రతో ఎలాంటి పని చేస్తానా అని. మీరు ల్యాబ్ నుంచి తప్పించుకునే విధంగా నేనే చేశాను. ఇతను చెప్పింది నిజమే. ఇతను కావాలని ఆ లివర్ ని విరగొట్టాడని నాకు అర్థమవుతోంది. సరే, మీరు నా వెనక్గా రండి. పదండి, మనకి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. రెడీ? రెడీ. స్టార్ట్ చేయి. ఆ ట్రక్ నా బండి. ఐడియా. ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో. కాచుకో. అలాగైతే ఇప్పుడే నాకు అర్థమవుతుంది. చెత్తలో ఉండే పురుగులన్నీ బయటకు రావడానికి ఎలా కష్టపడుతున్నాయో అర్థమవుతుంది.
వాళ్ళు ఎప్పుడు నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు నిజంగా మాకు చాలా సహాయం చేశావు మిత్రమా. జార్ దగ్గర నుంచి ఒక్కసారి తప్పించుకోవడమే కష్టం, మీరు 2 సార్లు తప్పించుకున్నారు. మీరు అదృష్టవంతులనే చెప్పాలి, అలాగే బాగా తెలివి కల వాళ్ళు కూడా. మేమిద్దరమే, కానీ మీరెవరు? మిత్రులారా, నా పేరు జింబా, తను జుమి. వీళ్ళంతా మా వాళ్లే. గడిచిన కాలంలో మేమంతా కూడా యాక్సర్ సిటీలో టవర్లపై జీవించే వాళ్ళం. జార్కి వ్యతిరేకంగా ఒకసారి మాట్లాడాము, అందుకని వాళ్ళు మమ్మల్ని చెత్తబుట్టలో పడేశారు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం మాకు మా స్నేహితులకు కష్టంగా ఉంది. ఆ లేజర్ నెట్ కట్ చేసి మీరు కాస్త బయటికి వెళ్ళండి. మాకు ఇచ్చినవి చాలా రుచిగా ఉన్నాయి. ఇంట్లో తయారు చేశారా లేక హోటల్లో తీసుకొచ్చారా? ఇప్పుడే దాన్ని చెత్త పొట్లోంచి తీసిస్తున్నాం. చాలా ఫ్రెష్ గా ఉంది, చూడడానికి చాలా బాగున్నాయి. అలా చూడండి, అక్కడున్నదే అదే నా ల్యాబ్. అందులో నేను ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాను. దాని సహాయంతో ఆ లేజర్ నెట్ ని కట్ చేసి పైకి వెళ్ళిపోవాలి. నా మిత్రుడా, నా సహోదరుడా, అది ఎలా సాధ్యం? నేను త్వరలోనే నీకు ఒకటి తయారు చేసి ఇస్తాను. డోంట్ వరీ మిత్రమా, డోంట్ వరీ. నాకు కూడా అలాంటి తయారు చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. అరే, ఇది కూడా ఏదన్నా చెత్తబుట్టలోంచి తీసుకురాలేదు కదా? మీరేమీ భయపడకండి, ఇక్కడ అటువంటిదేమీ లేదు. మీరొకసారి తిని చూడండి. తీసుకోండి, మీరు కూడా. ఆ దేవుడి మీద ఇక మిమ్మల్ని ఏది అడ్డుకోలేదు. ఇది లేజర్ ప్రూఫ్ గ్లాస్. ఇప్పుడు మనం లేజర్ ని కట్ చేసి సురక్షితంగా పైకి వెళ్ళిపోవచ్చు మిత్రులరా. అదరింది. సరే, బయలుదేరదామా? మిషన్ ని బాగా వేగంగా తిప్పి ఫైర్ చేయి మిత్రమా. నాకు అన్ని తిరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. మమ్మీ, డాడీ, నన్ను కాపాడండి. అరే,
ఘసిటరాం, త్వరగా ఇక్కడి నుంచి నాన్నగారిని తీసుకుని మనం వెళ్ళిపోవాలి. తర్వాత నువ్వు మీ అమ్మగారిని కలవడానికి వెళ్ళొచ్చు. మోటు, మీరు మా వెనకాలే రండి. మిమ్మల్ని సురక్షితంగా తీసుకువెళ్తాను. అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉండవు. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా కారు నడపడానికి చాలా భయపడతారు. నెట్ బ్రేక్. ఆ చెత్తపుట్లో ఉండేవాళ్ళు లేజర్ నెట్ ని కట్ చేశారు. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ఓ, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఏ మానిటర్లోనూ కనపడలేదు. ఏమైపోయినట్టు? వాళ్ళని వెతకండి, వెతకండి. సర్చ్, ఆల్ పోలీస్ ఫోర్స్ సర్చ్. ఓకే సార్. సార్, లేజర్ నెట్ లో ప్రాబ్లం వచ్చింది. కింద ఉండే వాళ్ళు లేజర్ నెట్ ని కట్ చేసి పైకి వచ్చేసారు. ప్యాలెస్ లో సెక్యూరిటీని పెంచండి. అది మోటు పత్రులే అయి ఉంటారు. వాళ్ళు సింహాన్ని విడిపించడానికే వస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోకూడదు. వెంటనే ఆక్టోపస్ రోబోట్స్ ని సిద్ధం చెయ్యి. ఓకే సార్. వెయిట్ చేయండి. ఇక్కడ మోటు పతుల వాళ్ళ నాన్నగారిని ఎక్కడ దాచిపెట్టారో నేను కనిపెడతాను. దొరికింది. ఇదే ఆ రీసెర్చ్ ల్యాబ్. ఇక్కడే మోటు వాళ్ళ నాన్నగారిని బంధించారు. లెట్స్ గో. ఏంటది? రీచింగ్ ప్యాలెస్. అందరూ అలర్ట్ గా ఉండండి. బ్రీచ్ ఇన్ ప్యాలెస్. సెక్యూరిటీ బ్రీచ్ ఇన్ ప్యాలెస్. గట్స్ రీచ్ రీసెర్చ్ ల్యాబ్ ఇమీడియట్లీ. రీసెర్చ్ ల్యాబ్ కు వెంటనే వెళ్ళండి. వీల్లేదు. సార్, వాళ్ళు ప్యాలెస్ లోకి ప్రవేశిస్తున్నారు. వెళ్ళి గార్డ్స్ ని పంపించు. త్వరగా ఆక్టోపస్ రోబోట్స్ ని రిలీజ్ చేయి. ఎస్ సార్. నాన్నగారు, నేను మళ్ళీ వచ్చేసాను. మోటు, నువ్వు వచ్చేసావా? ఎక్కడున్నావు మోటు? నువ్వెక్కడున్నావు మోటు? నాన్నగారు, నాన్నగారు, మీకేం కాలేదు కదా? పతులు, నాన్నగారిని తీసుకొని నువ్వు కిందకి వెళ్ళు. వీళ్ళందరి సంగతి తేల్చి నేను కూడా నీ వెనకాల వస్తాను. పదండి.
ఇక నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళలేవు మోటు. నేను వచ్చాను. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ప్లీజ్ దయచేసి నాకు ఒక అంబ్రెల్లా ఇస్తారా? ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చేలా ఉంది. వద్దు, ఇతనికి అంబ్రెల్లా ఇవ్వకండి. ఎలాగైనా తప్పించుకుంటాడు, కానీ మనపై మాత్రం కొబ్బరి బొండాలు కురుస్తాయి. ఇదిగో అంబ్రెల్లా. మీరు ఇంతలో మోసం చేస్తారని అనుకోలేదు. చింగం గారు, ఇప్పుడు అది నా చేతికి ఇవ్వండి. ఇది దారుణం. అయ్యమ్మో. అందుకే చెప్పాను, చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆక్టోపస్ రోబోట్స్ ఇక్కడికి వచ్చాయంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేం. అసలే నేను రన్నింగ్ లో వీక్. ఎలాగాయితో త్వరగా రండి. త్వరగా రండి. నాన్నగారికి త్వరగా ఈ కట్లు విప్పండి. లేదు, ఆపండి. దానికి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ నేను ఆఫ్ చేస్తేనే అది ఇప్పబడుతుంది. మీరు వెళ్తూ ఉండండి. ఇదిగో మోటు, దీంతో కొట్టు. దీంతో షూట్ చేస్తే అవి ఎవాపరేట్ అవుతాయి. లేదంటే ఎన్ని పీసులు అవుతాయో అన్ని రోబోట్లుగా మారిపోతాయి. డబల్ అవుతాయి, డబల్.
అరే వీళ్ళు గుంపులుగా వస్తూనే ఉన్నారు. జుంబా, నాన్నగారిని సేఫ్ అయిన చోటుకి తీసుకువెళ్ళు, మేము వెనకాలే వచ్చేస్తాం. అలాగైతే ఇప్పుడు మనకు చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. మోటు టిఫిన్ తిను. అరే టిఫిన్ తినే సమయమా ఇది? పత్తులు నిన్ను అరే ముందు ఈ టిఫిన్ ఏమిటో చూడు. ఫురిఫురి నగర్ నుంచి ఎమర్జెన్సీ కోసం తీసుకొచ్చాను. సువాసన. ఈ సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. ఎవరికి ఎంత దమ్ముందో ఇప్పుడు చూద్దాం. తీసుకోండి, తీసుకో, ఇది తీసుకో. అయిపోయా. నేను వాళ్ళని అంతం చేసేస్తాను. పత్రు, ఇంకా సమోసాలు ఉన్నాయా? లేదు, అన్నీ అయిపోయాయి. ఏం ప్రాబ్లం లేదు, వాడికి నేను ఒక్కనే చాలు. నా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు మోటో.
ఇక నీ ఆట కట్టు అయిపోయావు. నువ్వు జైల్లో ఉంటావు. జుంబానే ఈ నగరాన్ని పరిపాలన చేస్తాడు. అబద్ధం చెప్తే కాకి పొడుస్తుంది. కాకంటే నాకు చాలా భయం. కాబట్టి నేను అబద్ధాలే చెప్పను. సార్ గనక ఈ లోకాన్ని ఏలకపోతే ఇంకా ఎవ్వరూ ఏలలేరు. ఇక అందరూ అంతాం. లగైతు ఇప్పుడు టైం బాంబ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరైనా ఇతన్ని అడ్డుకోండి. ఇంకా 10 నిమిషాలే మిగిలింది. తిరగేసి లెక్క పెట్టడం మొదలెట్టండి. కౌంట్ డౌన్ మొదలయ్యింది. జార్, బాంబుని ఆఫ్ చేయి. నువ్వు చాలా చెడు చేశావు. ఇప్పుడు నువ్వు ఒక చిన్న పిల్లాడివి. ఏమీ తెలియకుండా ఆటలాడుకునే పిల్లాడివి. వెళ్ళి చిన్న పిల్లాడిలాగా ఆటలాడుకో. శభాష్ మోటు. దేవుడి మీద ఒట్టు. నీలాంటి వాళ్ళకి నేను బేబీ ఫీడింగ్ చేయలేనమ్మా. ఎవరో ఒకరు వీళ్ళు చూసుకోండి. రండి నాన్నగారు, ఇంటికి వెళదాం. కాదు బాబు, నేను మిషన్ కోసం బయలుదేరాను. ఏలియన్స్ అంతటినీ భూలోక మనుషులతో స్నేహంగా ఉండేటట్టు చేసే మిషన్. నేను మళ్ళీ అదే మిషన్లోకి వెళ్ళి సగంలో వదిలేసిన పని పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. మోటు పతులు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్న వయసులో మీరు ఎలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు. మీ ఇద్దరు జోడీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత మీతో పాటు డాక్టర్ జట్కా, సింగం, తర్వాత గస్తేరావ్ అందరూ మీలాగే బాగా ఉండాలి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు బాగా ఉంటాయి. నాన్నగారు. బాబు మోటు, పతులు. సరే పిల్లలు, మళ్ళీ మనం కలుద్దాం. ఆ మిషన్ పూర్తయిన తర్వాతే మళ్ళీ తిరిగి వస్తాను. వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు. నువ్వు కూడా. అరే జుంబా, మీరు మాకు ఎంతో సహాయం చేశారు. థ్యాంక్ యూ. ఇక ఈ గ్రహాన్ని నువ్వు చూసుకో, మేము మా ఇంటికి వెళ్తాం. నేను ఇప్పుడు జింబాతో కలిసి పని చేయబోతున్నాను. థ్యాంక్స్ లపాటు, థ్యాంక్స్. నువ్వే కనుక సహాయం చేయకపోతే నేను మా నాన్నగారిని విడిపించుకునేవాడిని కాదు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇక బయలుదేరతాం స్నేహితులారా. మమ్మీ, మేము మోటు వాళ్ళ నాన్నగారిని కాపాడేశాం. ఇప్పుడు నేను నిన్ను చూడడానికి వస్తున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.